మహబూబ్ నగర్ జిల్లాలో మధ్యాహ్నం పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1284 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి 200 కోట్లతో నిర్మించే IIITకి భూమి పూజ చేసి విద్యార్థులతో మాట్లాడనున్నారు. ఇక మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 200 కోట్లతో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ అదనపు తరగతి గదులకు కూడా భూమి పూజ చేయనున్నారు. ఇక UIDF నిధులతో చేపట్టే తాగునీటి శుద్ధి కేంద్రం పనుల శంకుస్థాపనలో కూడా పాల్గొననున్నారు. మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. పర్యటన కోసం పాలమూరు ముస్తాబైంది. 1400 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చేతుల మీదుగా ఇవాళ శంకుస్థాపనలు జరగబోతున్నాయి. సో గ్రామ పంచాయతీ ఎన్నికల విజయానంతరం మున్సిపల్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈ సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మహబూబ్ నగర్ ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్లో ఇవాళ సాయంత్రం సభ జరగబోతుంది. ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సో సభ దగ్గర ఉన్నటువంటి బందోబస్తును మనం పరిశీలిస్తున్నాం. ఇప్పటికీ పోలీసులంతా కూడా ఈ సభా ప్రాంగణాన్ని అదుపులోకి తీసుకొని ప్రతి ఒక్క ఏరియాను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వేరువేరుగా గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీల పరిధిలో మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పర్యటన రాజకీయ పరంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. 1400 కోట్ల పైచిలుకు 1463 కోట్ల వ్యయంతోటి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లికి చేరుకుంటారు. అక్కడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో IIITకి సంబంధించినటువంటి నిర్మాణానికి శంకుస్థాపన గావిస్తారు. వీటితో పాటు అక్కడ కాలేజీ విద్యార్థులు అట్లాగే స్కూల్ విద్యార్థులతోటి సీఎం ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళతోటి ముఖాముఖి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. వీటితో పాటు మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. వాటిలో ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి శాశ్వత పరిష్కారం 220 కోట్ల వ్యయంతో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక IIIT అనేది ఒక నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకోవడం ఒక వరంగా భావించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైనటువంటి బాసర తర్వాత రెండవ క్యాంపస్, రెండవ IIIT మహబూబ్ నగర్లో ఏర్పాటు కాబోతుంది. ఆ IIIT ఒక మోడల్ నమూనాలో తయారు కాబోతుంది. సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో అటు మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల 3 కాన్స్టిట్యున్సీలకు ఒక ఉమ్మడిగా ఉన్నటువంటి ఏరియాలో నేషనల్ హైవే పైన హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే పైన IIIT నిర్మాణం కాబోతుంది. ఒక మోడల్గా ఏర్పాటు కాబోతున్నటువంటి ఆ IIITకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ జరగబోతుంది. వీటితో పాటు మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో 603 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా ఏర్పాటు కాబోతుంది. టౌన్ని క్లీన్గా ఉంచడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇటు మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో రూపుదిద్దుకోబోతుంది. అందుకు సంబంధించినటువంటి ఫౌండేషన్ కూడా జరగబోతుంది. ఇక ముఖ్యంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో పరిధిలో తొలిసారిగా కార్పొరేషన్కు ఎన్నికలు జరగబోతున్నాయి. సో అందుకోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సమాయత్తమై ఉన్నారు. ఇప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను బేరీజ్ వేసుకుంటూ చాలా ప్రాంతాల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లోనూ కూడా అదే హవా కొనసాగించాలనే ఒక ధీమాతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఉన్నారు. సో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూనే వాటితో పాటు పొలిటికల్గా కూడా ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్, అట్లాగే పాలమూరు యూనివర్సిటీలో 20 కోట్ల వ్యయంతో ట్రైబల్ హాస్టల్, అట్లాగే ఇక ఎంవీఎస్ కాలేజీ పరిధిలో కూడా అదనపు భవన నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమాలు మొత్తం సభా ప్రాంగణంలోనే సభ ముందు భాగంలో శంకుస్థాపన అనంతరం సభ నిర్వహించబోతున్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా ఏ విధంగా ఉంటుందనేది కూడా చాలా ఆసక్తి రేపిస్తుంది. రాజకీయంగా కూడా అటు పాలమూరు రంగారెడ్డి అంశం మీద అటు ప్రతిపక్షాల నుంచి కానీ అట్లాగే అధికార పక్షం నుంచి కూడా ఒక హాట్ టాపిక్, బర్నింగ్ ఇష్యూగా మారింది కృష్ణానది జిల్లా అంశం కూడా. సో వీటితో పాటు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సభ వేదికను ఏ విధంగా రాజకీయ పరంగా ఉపయోగపడనుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఓటు స్టూడియో.